వెల్కమ్ బ్యాక్. ఇక అప్డేట్ చూసుకున్నట్టయితే పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, ప్రజా సమస్యలపై చేపట్టాల్సినటువంటి కార్యాచరణతో పాటుగా భవిష్యత్ కార్యాచరణపై అభిప్రాయాలు తీసుకోవడం జరిగిందంటూ కాకినాడ జిల్లా పరిశీలకుడు సామినేని ఉదయభాను తెలియజేశారు. ఇక పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా పనిచేయాలంటున్నటువంటి ఉదయభానుతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. సమాచార సేకరణ కమిటీకి సంబంధించి కాకినాడ పార్లమెంట్ జిల్లా కన్వీనర్గా సామినేని ఉదయభాను గారు అని వచ్చారు. అయితే ఈ 2 రోజుల నుంచి కూడా 456 అప్లికేషన్లు వారు అధికారంలోకి, అంటే మేము కూడా ముందు ఉంటామని చెప్పి జనసేనకు సంబంధించి 456 మంది, ఒక పక్క వృద్ధులు, అలాగే చాలామంది కూడా ముందుకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మన వద్ద సామినేని ఉదయభాను గారు, వారు అడిగి మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, చూస్తున్నాం ఈ సేకరణ కమిటీకి సంబంధించి 456 అప్లికేషన్ నిన్న ఈరోజు చూసుకుంటే, ఈరోజు వ్యవసాయ కూలీలు కానీ ప్రతి ఒక్కరూ కూడా మేము కూడా జనసేనలో భాగస్వాములు అవుతాం అంటూ ముందుకు వచ్చారు. ఇదంతా ఏ రకంగా చూడొచ్చు? ఈరోజు గత 2 రోజులుగా 25 పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రాల్లో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార దరఖాస్తుల స్వీకరణ. ఎవరైతే పార్టీలో ఉత్సాహంగా పనిచేసే వారికి సముచిత స్థానం కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ నిర్మాణం నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్న జన సైనికులకి, వీర మహిళలకి, ఇంకా ఉత్సాహంగా పనిచేసే కొత్త వారికి కూడా స్థానం కల్పించాలి, పార్టీని బాగా బలోపేతం చేయాలి. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ, మళ్ళీ తిరిగి 29 సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పార్టీని బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కార్యక్రమంలో మరి జనసేన పార్టీని ఇవాళ మొన్న ఢిల్లీలో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీ సమావేశంలో కూడా వికసిత్ భారత్ ప్రధానమంత్రి ఏదైతే సంకల్పించారో ఆ కార్యక్రమాన్ని కూడా సమర్థిస్తూ దేశ సమైక్యత, సమగ్రత ముఖ్యమని చెప్పి, ముందు మనం భారతీయులం, ఆ తర్వాత మనం భారతీయులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనం రాష్ట్రంలో ముందుకెళ్లాలని చెప్పి ఆయన మొట్టమొదటి నుంచి కూడా సంకల్పిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తప్పకుండా మేము సైతం అని చెప్పి వారు కూడా వచ్చి పార్టీలో మేము నిర్మాణ దశలో మేము కూడా ఉన్నామని చెప్పి వచ్చి చేరుతా ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం, అంటే జనసేన పార్టీకి సంబంధించి మెంబర్ టు లీడర్ అనే ఉదాహరణకి ఇదేనంటారా? అంటే మెంబర్ 2 అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1, మన ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ అధినేతగా ఆయన నెంబర్ 1గా ఉన్నారు. అందరూ నెంబర్ 2లే. ఎవరైతే జన సైనికులు ఉన్నారో అందరూ నెంబర్ 2 కింద ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1, నెంబర్ 2 జన సైనికులు తప్పకుండా పార్టీలో సముచిత స్థానం ఇస్తారు. అంటే ఈరోజు చూస్తున్నాం సార్, అంటే ఎవరైతే ఈ జనసేన మెంబర్షిప్ తీసుకున్నారో వారు, అంటే మెంబర్ నుంచి లీడర్ చేసే పార్టీ జనసేన పార్టీ అని చెప్పి చాలా సందర్భాల్లో పలు సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఈ సమాచార సేకరణ కమిటీ, అంటే మేము కూడా జనసేన పార్టీలో కూడా ఒక లీడర్గా ముందుకు వెళ్తామని చెప్పడానికి ఇదే ఉదాహరణ అంటారా? ఇవాళ చూస్తున్నాం, ఇవాళ 27 మందితోటి ఒక జిల్లాకి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో సభ్యులు ఎవరంటే ఎవరు కూడా తెలియకుండా అసలు ఆ సభ్యులు బయోడేటా ఆయనే స్వయంగా చూశారు. ఎప్పుడు కూడా స్టేజీ ఎక్కని వాళ్ళకి, ఎప్పుడు కూడా సముచిత స్థానం రాని వారికి పార్టీ మెంబర్షిప్ చూశారు. పార్టీ మెంబర్షిప్ తీసుకొని పార్టీలో ఎప్పుడైతే చేరారో వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళ అవకాశం కల్పించారు. 27 మంది కూడా ఇవాళ ఎవరో పెద్ద పెద్ద నాయకుల్ని ఇందులో ఇలా అందరూ కూడా 27 మంది కూడా ఫ్రెష్గా నాయకత్వ లక్షణాలు కలిగించాలని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వారికి అవకాశం కల్పించారు. నేను ఒక్కడనే పాతవాడిని, మిగతా 27 మంది కూడా కొత్త వాళ్ళే. అంటే అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేశారంటే వాళ్ళందరూ కూడా నాయకులుగా తయారు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పం. అంటే ఈరోజు పార్టీకి ఎజెండాకి, అంటే ఈ కార్యక్రమానికి, అంటే ఇప్పుడు నిర్మాణ సారథులు సమాచార సేకరణ కమిటీకి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు ప్రధానంగా ఎంతమంది జనసేన పార్టీ వెంటుండడానికి గల కారణం ఏంటి? పార్టీని చెప్తున్నాం కదా, పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీని బాగా బలోపేతం చేయాలి. గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పార్టీ నిర్మాణం పూర్తిగా అవ్వలేదు. కొత్తగా కూటమిలో కలిసాం కాబట్టి మరి ఇవాళ 21 సీటుకే పరిమితం అయ్యాం. మేము ఎక్కువ సీటు కూడా తీసుకోవాలా. అంటే రేపు రాబోయే రోజుల్లో సీట్లు కూడా పెరుగుతాయి కాబట్టి, ఇవాళ పునర్విభజన చట్టం ఉంది కాబట్టి, రేపు 29లో డీలిమిటేషన్ ఉంది కాబట్టి సీట్లు పెరుగుతాయి కాబట్టి తప్పకుండా నాయకులు కూడా పెంచాలనే ఉద్దేశంతో పార్టీ ముందు తీసుకెళ్తాం. చూసాం కదా, ఓవరాల్గా జనసేన నిర్మాణ సారథులు సమాచారకి సంబంధించి ఈ 26 జిల్లాలకు కూడా కన్వీనర్లు వేశారు. దాంట్లో పాటు కూడా ఈ కాకినాడ
పార్లమెంట్ కన్వీనర్గా నన్ను వేశారు. ఈ ఎవరైతే ప్రతి ఒక్కరూ కూడా అంటే లీడర్గా అంటే మేము ముందుకు వస్తామని చెప్పి ఒక పక్క వ్యవసాయ కూలీలు, డాక్టర్లు ప్రతి ఒక్కరూ కూడా వారు వంతుగా ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా 456 మంది దీంట్లోకి ముందుకు వచ్చారని చెప్పి ఎవరైతే కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ సామినేని ఉదయభాను చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.